హాయ్ ఫ్రెండ్స్. దర్శకుడు రాఘవేంద్రరావు గారి ఈ వీడియో ఇప్పుడు నార్త్ ఇండియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోని నేను గత 3 నెలల క్రితమే నా పేజీలో పోస్ట్ చేస్తే 12.4 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అయినా కూడా చాలామంది ఏమన్నారంటే, అప్పుడు ఒక తాత మన్మరాల సంబంధం అనుకోవచ్చు కదా, నీ వంకర బుద్ధితోటి ఎందుకు అట్లా చూస్తున్నావు, నీ బుద్ధి అంతనా అని చెప్పేసి చాలామంది నన్ను అక్కడ మాట్లాడారు. కొన్ని వేల కామెంట్స్ ఉన్నాయి ఈ వీడియోకి. అయితే రీసెంట్గా అనిల్ రావిపూడి మన వెంకటేష్ కళ్యాణ్ రామ్ సినిమా ఓపెనింగ్ అయింది కదా, దాంట్లో ఇద్దరు హీరోయిన్స్, ఒకరు కీర్తి సురేష్, ఇంకొకరు కృతి శెట్టి అనుకుంటా. ఆ ఇద్దరు హీరోయిన్స్ దగ్గర కూడా ఈ దర్శకుడు సేమ్ అలాంటి ప్రవర్తనని చూడొచ్చు మనం. వాళ్ళని ఇట్లా చేతులు గట్టిగా పట్టుకొని ఇట్లా దగ్గరికి లాగడం, దాంట్లో తప్పేముంది, పెద్ద అయిన కదా అని చెప్పేసి మీరు మాట్లాడవచ్చు. కానీ నిహారిక విషయంలో జరిగిన ఈ వీడియోకి కూడా అట్లనే స్పందించారు. కానీ అక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసి చూస్తే ఆ పెద్ద ఆయన రాఘవేంద్రరావు గారు ఆ హీరోయిన్స్ తోటి కానీ అమ్మాయిలతోటి చాలా క్లోజ్ గా ఇట్లా దగ్గరికి తీసుకొని ఇట్లా లాక్కున్నట్టు, ఆయన ఏదో యంగ్ స్టేజ్ లో డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆ హీరోయిన్ల మీద, ఆ బొడ్డు మీద బంతిపూలతోటి కొట్టడం, పనులేయడం, తర్వాత రకరకాల పనులతోటి వాళ్ళను అలా డ్యాన్స్ లో పెట్టడం, ఇట్లాంటివి మనం చూసినాం. కానీ ఇప్పుడు ఇవే వీడియోలు నార్త్ ఇండియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సౌత్ ఇండియాకి చెందిన ఒక డైరెక్టర్ ఇట్లా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఆ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. మన తెలుగు వాళ్ళు, ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు కొంతమంది సమర్థించవచ్చు కాక, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటివి సర్వసాధారణం అని చెప్పేసి కొంతమంది మీడియా పీపుల్ కావచ్చు, సినిమాల్లో పనిచేసే వ్యక్తులు కావచ్చు మాట్లాడుకుంటున్నారు. అక్కడ హీరోయిన్స్ని ఇంతకంటే ఇంకా ఘోరంగా దాపుతారు. కాకపోతే ఇవి మాత్రమే బయటికి వచ్చినాయి. ఈ బయటకు వచ్చిన వీడియోలోనే పట్టుకొని మీరు ఇట్లా అంటే ఎట్లా? కానీ తెర వెనుక జరిగే చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ బయటికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. ఎంతైనా కూడా ఈ 86 ఏళ్ళ ఈ ముసలి దర్శకుడు హీరోయిన్ల పట్ల కావచ్చు, ఆడవాళ్ళ పట్ల కావచ్చు, పబ్లిక్ ప్లేస్లో ఇట్లా అసభ్యంగా తాకడం మానుకోకపోతే ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఎవరి చేతనో ఒకరి చేత ఖచ్చితంగా చెప్పులు దెబ్బలు తింటాడు. ఇదే వీడియోని నేను పోస్ట్ చేస్తే 12.4 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఇకనైనా ఈ దర్శకుడు దాకా ఈ వీడియోస్ చేరి తన ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చుకుంటాడు, పెద్దరికం కాపాడుకుంటాడు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ.